లేఖనాన్ని మనము చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 2:13. ఎఫెసీ 2:13. అయినను మునుపు దురస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. అలాగే లూకా సువార్తలోకి రండి. 15వ అధ్యాయంలో మరి 13 చదువుదాం. కొన్ని దినముల తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసిన. పరిశుద్ధాత్ముడు ఈ వాక్యమును విరిచి దీవించి మనందరికీ పంచిపెట్టి బలపరచునుగాక. ఆమేన్. ప్రియులారా, పోయిన సండే ఈ వాక్యాన్ని అనుసరించి కొన్ని సత్యాలు మనం ధ్యానం చేసుకున్నాం. అందులో ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఎందుకు చిన్న కుమారుడు తండ్రి ఇంటిని విడిచిపెట్టి దూరదేశంకి వెళ్ళి పాడైపోయాడు అనేది మనం చూసాం. అందులో ఒక భాగంగా ఒక కారణం ఏం చూసామంటే, ఈ చిన్న కుమారుడికి ఆ తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమ కంటే కూడా అది కరిగిపోయి తరిగిపోయి అది క్షీణించిపోయి లోక సహవాసాల మీద ప్రేమ పెరిగిపోయి స్వార్థముతో ఆస్తి తీసుకొని దూరంగా వెళ్ళిపోయాడు అని మనం ధ్యానం చేశాం. ఒకవేళ వినని వారు ఉంటే ఖచ్చితంగా లాస్ట్ సండే మెసేజ్ని మీరు వినండి, చాలా ఆత్మికంగా మీకు ఉపయోగపడుతుంది. సో ఈ రోజున సమస్య ఏంటంటే, ఒకప్పుడు క్రీస్తు రక్తం వలన సమీపస్తులమై ఉన్నాము అని చెప్పుకున్న మనము క్రమక్రమంగా ఏం జరుగుతూ వచ్చిందంటే, దేవుని ఎడల ప్రేమను, దేవుని వాక్యం ఎడల ప్రేమను, దేవుని సంఘం ఎడల ప్రేమను కోల్పోయి తెలియకనే దూరమైపోతూ ఉన్నాం. ఒక కప్ప నీళ్ళలు వేసి కొద్దిగా వేడి చేస్తే క్రమంగా అది అలవాటైనా చచ్చిపోతుందో, విశ్వాస జీవితం కూడా ఏమవుతుందంటే క్రమంగా ఆ బలహీనతలు, ఆ దేవుని దూరమైన పరిస్థితులు పెరిగి చివరికి జరిగే పని ఏంటంటే నువ్వు చనిపోతున్నావు, ఆత్మికంగా చనిపోతున్నావు. అందుకనే ఒక విశ్వాసి జీవితంలో కనబడాల్సినటువంటి ఉజ్జీవము కనబడడం లేదు. విశ్వాసుల ఉజ్జీవం లేదంటే అటువంటి విశ్వాసులు కలుసుకున్నటువంటి సంఘంలో కూడా ఉజ్జీవం అనేది కరువైపోయింది. వై దెర్ ఇస్ నో రివైవల్? ఎందుకు ఉజ్జీవం లేదు సంఘంలో? దానికి బాధ్యులు ఎవరంటే అందరము బాధ్యులు అనుకోవాలి. మనలో దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల, దేవుని సంఘం పట్ల, దేవుని పరిచయం పట్ల క్రమక్రమముగా ఒకేసారి చెప్పిన స్లోలీ స్టెప్ బై స్టెప్ కిందకే దిగిపోయి ప్రేమలో అణిగిపోయి ఉజ్జీవాన్ని కోల్పోయాం. ఉజ్జీవం రావాలంటే మరలా ఏం చేయాలి? నాలో ఉన్నటువంటి ఆ దైవిక ప్రేమ పెంచుకోవాలి. అక్రమ విస్తరించే చేతనికుల ప్రేమ చల్లారని యేసు చెప్పాడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో. ఈ దినాలు ఎక్కడ చూసినా కూడా కుటుంబాల్లో, సంఘాల్లో ప్రేమ చల్లారిపోయింది, కరువైపోయింది. చాలామంది అనుకుంటారు నాకున్న ప్రేమ ఎవరికి ఉందని. నువ్వు అనుకున్నదే నీ ప్రేమ కాదు. నీ ప్రేమ వాక్యపు వెలుగులో సరిపోవాలి. మళ్ళీ చెప్తున్నాను, నీ ప్రేమ వాక్య వెలుగులో చెప్పినంతగా సరిపోతుందా, లేకపోతే నీవే నాకు చాలా ప్రేమ ఉంది, ప్రేమ గలవాడిని అనుకుంటే నో యూస్, ప్రయోజనం లేదు. అర్థమవుతుందా? నీవు అనుకునే ప్రేమ కాదు. నీ ప్రేమ అనేది దేవుని వాక్యానుసారంగా ఉండే ప్రేమగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, జార్జ్ బార్బర్ గారు ఒక మాట చెప్పాడు, ఎవ్రీబడి నోస్ జాన్ 3:16. ప్రతి ఒక్కరూ యోహాను 3:16 చెప్పండి అంటే చెప్పేస్తారు. ఏమని? దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అతిథి కుమారుగా పుట్టిన వాడిని విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందుతాయను ఆలోచించు. ఓకే, హౌ మెనీ నోస్ 1 John 3:16? ఎంతమందికి మొదటి యోహాను 3:16 తెలుసు? చదువున్నాను. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టి కనుక దీని వలన ప్రేమ ఎట్టిదో మనము కూడా
అమ్మా ఎవరి నిమిత్తం అంట? సహోదరు నిమిత్తం ఏం చేయాలి? ఏం పెట్టాలమ్మా? అయ్య బాబోయ్, చీరేమంటే ఇత్తగానే, కానుకేమంటే ఒక 500 రూపాయలు ఇత్తగానే ప్రాణమేడ పెట్టేదక్క. ఇప్పుడు చెప్పండి, నువ్వు అనుకునే ప్రేమ, నేను ప్రేమిస్తున్నాను అనుకునే ప్రేమ వాక్యానికి సరిపోతుందంటే కుదరడంలే. నేను అంటాను అప్పుడప్పుడు, నువ్వు ప్రాణం పెట్టొద్దు కానీ అక్క, అన్న, తమ్ముడు, చెల్లి, ప్రాణం తీయబాకండి. నా మాట అర్థమైందా? ప్రాణం పెట్టేదాడు పక్కన పెట్టుకో, ఎదురున్న ప్రాణం లాగబాకండి, తీయబాకండి, పిడిచిబాకండి, నెమ్మదిగా ఉండేవాడిని. సో యోహాను 3:16 తెలుసు, బట్ 1 జాన్ 1 యోహాను 3:16 కొద్దిమందికి తెలుసు. అంటే ప్రాణం పెట్ట బద్దులమైనామంటే ఆలోచించండి, నువ్వేమేమి చేయాలా? చేయగలిగినంత చేయాలని అర్థం. చేయగలిగిన శక్తి ఎంత మేరకు నీకుందో అంతవరకు చేసి అప్పుడు దైవిక ప్రేమను రుజువు చేయాలి అని అర్థం. ఓకే, ఇప్పుడు ఇంతకేంటంటే దేవుని ప్రేమ చల్లారింది. ఓకే, ఇప్పుడు అందుకని అతను దూరదేశం వెళ్ళిపోయాడని కొన్ని విషయాలు చక్కగా దేవుడు మనకు బోధించాడు. ఈరోజు నేను గతంలోనే జస్ట్ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడికి ఒక చక్కటి ఆత్మీయ తలంపు ఇచ్చాడు. సమయం లేక ఆపేశాను. ఈరోజు ఆ రెండవ తలంపును నేను మీతో, దేవుడిచ్చిన సమయం కృపగలది, నేను మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. రెండవ సంగతి ఏంటంటే, ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను. మిమ్మల్ని చిన్న కుమారుడు కథ చాలాసార్లు చదివారు, విన్నారు కదా. మీరు ఎందుకు ఈ చిన్న కుమారుడు తండ్రి ఇల్లు విడిచిపెట్టి పోయాడు అంటే, తండ్రిని ప్రేమించలేకపోయాడు, వెళ్ళిపోయాడు, ఓకే, అయిపోయింది. ఇంకొక కారణం చెప్పగలరా? మీ తలంపులు ఏమైనా, మీ ధ్యానంలో లోకల్ ఇంకా వదిలేస్తే, లోకల్ ప్రేమించాడు, ఫ్రెండ్స్ ప్రేమించాడు కాదు, అయిపోయింది, అది అయిపోయింది. నెక్స్ట్ ఆలోచిస్తారా? సంఘంలోనికి వచ్చిన వారు లేక కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డల పట్ల నీవు తగినంత ప్రేమ, ఎంత ప్రేమ చూపగలవు అంత ప్రేమ చూపిస్తే వాళ్ళు ఎక్కడ పోతారండి? ఇంకా చెప్పండి. కొందరు పోయేవాళ్ళు ఉన్నారు, అది వేరే సంగతి. కృతజ్ఞత తెలియని వారు వెళ్ళిపోతారు. అది ఎంత ప్రేమ చూపించినా, కడుపు తీసి పెట్టినా కూడా కృతజ్ఞత లేని వారు దూరం అయిపోతుంటారు. అది నేను పరిశీలన గమనిస్తున్నాను, అది వేరే. కానీ జనరల్ ఫ్యాక్ట్, సాధారణ నియమం ఏంటంటే, ప్రేమ అనేది ఒకరినొకరు బంధించాలి. భార్యాభర్తలు బంధించేది ప్రేమే. వారిద్దరి మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య బంధించేదంటే వాళ్ళ మధ్యన ప్రేమే. తల్లిదండ్రులకు బిడ్డలకు ఆ యొక్క మరి బాంధవ్యం పెంచేది ఏంటంటే తల్లిదండ్రులకు బిడ్డలు కూడా ప్రేమే. ఈరోజు సమస్య ఏంటంటే, అది ఇంటిలో కావచ్చు, సంఘంలో కావచ్చు, కరువు అయిపోయింది. బైబిల్ ఏం చెప్తుందంటే, చాలా వచనాలు ఉన్నాయి, అవి చదివితే చాలా టైం అవుతుంది కాబట్టి నేను 1-2 మాటలు మీకు ముందు వాక్యం జ్ఞాపకం చేసిన తర్వాత అంశంలోకి వస్తే బాగుంటుంది కదా. 1 యోహాను పత్రికలో మళ్ళీ చూడండి 4:7, 1 యోహాను 4:7, ప్రియులారా మనము ఒకరినొకరు ప్రేమింతము, ఏలనగా ప్రేమ దేవుని మూలమైనదిగా, దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై, అదనమాట. మనము ఒకరినొకడు ప్రేమింతము, దేవుని మూలముగా పుట్టిన దానికి గుర్తు ఏంటంటే, నువ్వు ప్రభు బిడ్డలు ప్రేమిస్తావు, ఒకరినొకరు ప్రేమిస్తావు అనమాట. అది గుర్తండి. తరువాత మనం చూసినట్లయితే ఇంకా కొన్ని లేఖనాలు ఉన్నాయి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. అంటే కనీసం వాక్యం ఏం చెప్తుందో తెలుసుకుంటే ఈ అంశం మీకు బాగా అర్థమవుతుంది. 12:10 చదవండి. సహోదర ప్రేమ, మీకు ప్రేమ విషయములో ఒకని యందు ఒకడు అనురాగం గలవారై, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకునండి. కాబట్టి మనము ఒకరిలో ఒకరు అనురాగం కలిగి, ఆ ప్రేమ కలిగి ముందుకు సాగాల్సిన అవసరత ఉన్నది. 1 పేతురు 1వ అధ్యాయం 22వ వచనం చూడండి. 1 పేతురు 1వ అధ్యాయం 22. మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారై ఉండి ఒకరినొకడు, చెప్పండి అక్కడ మిగతాది, హృదయపూర్వకముగాను ఇంకా మిక్కుటముగాను
ప్రేమించుడి. ఇట్లా చాలా వచనాలు ఉన్నాయి. ఎట్లా ప్రేమించాలంట? హృదయపూర్వకముగాను మిక్కుటముగా ఎక్కువగా, వీలైనంత ఎక్కువగా మీరు ప్రేమించండి అని బైబిల్ చెప్తుంది. మరి నువ్వేమంటావు? సంఘం అంటే కుటుంబం. కుటుంబంలో మనమందరం ఒక తండ్రి బిడ్డలం, అన్నదమ్ములం, అక్క చెల్లెం. గుర్తుపెట్టుకోండి. ఒకరినొకరు హృదయపూర్వకంగాను నెక్స్ట్ మీ కుటుంబంగాను ప్రేమించాలి. ఓకే, సెల్ ఫోన్స్ ఉంటే ఆఫ్ చేసి పెట్టుకోండి, పిల్లలు కూర్చోబెట్టుకోండి. ఇప్పుడు మనము ఈ తమ్ముడు లేక చిన్న కుమారుడు ఎందుకు వెళ్ళిపోయాడు దూరదేశానికి అని అంటే, ఇక్కడ నేను కొంత నేరారోపణ పెద్ద కుమారుడి మీద, అన్న మీద నేను చేస్తున్నాను. ఎందుకంటే దేవుని వాక్యంలో ప్రభువు యేసుక్రీస్తు వారు అన్నదమ్ములు ఇద్దరు చాలా సఖ్యంగా ఉండిరి, ప్రేమతో ఉండిరి అని ఏమీ చెప్పలేదు. చెప్పాలంటే ఈ లూకా 15లో చెప్పిన ఉపమానము సాధారణంగా మనం ఏమంటామంటే తప్పిపోయిన కుమారుడు కథ అంటాం. ఓకే, ఇంకొక రకంగా చెప్పాలంటే ఇది తండ్రి ప్రేమ కథ అంటారు. ఓకే, సరిపోద్ది. ఇంకొక టైటిల్ పెట్టుకోవాలి, ఏదంటే పెద్ద కుమారుడి కథ అని కూడా అనాలి. అది ఎవరి కథ? ఇది పెద్ద కుమారుడి కథ. ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే, ఎందుకు తమ్ముడు దూరంగా వెళ్ళిపోయాడు, ఎందుకు చిన్న కుమారుడు దూరంగా వెళ్ళిపోయాడంటే, మన దృష్టి కొంచెం ఈ అన్న మీద పెట్టుకుందాం ఈరోజు. అన్న ఎవరనుకోబాకండి, అందులో నేనున్నానేమో అన్నలో. అన్న ఎవరో కాదు, మనమే. ఎందుకంటే కొన్ని అటువంటి అన్న లక్షణాలు మనలో ఉన్నాయి. గ్రహిస్తే, ఒప్పుకుంటే, ఏమొప్పో అంటే ఇంకెవడేం చేయలేడు. కాబట్టి ఇందులో ఒకటో రెండో నీకు ఖచ్చితంగా లేక మనలో ఉండేదానికి అవకాశం ఉంది. నెంబర్ 1 ఏంటంటే, అన్న యొక్క ప్రేమకు తమ్ముడు పాత్రుడు కాలేదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, తమ్ముడు మీద అన్నకు ప్రేమ ఉంటే అంత సులభంగా తమ్ముడు వెళ్ళిపోతాడా? చెప్పండి. రే మన ఇద్దరు ఉందినా జాగ్రత్త చెప్పడా? అవసరమైతే ఎన్నో హెచ్చరికలు ఇవ్వడా? ఏమండి ఆస్తి తీసుకున్నాడు వెళ్ళిపో, రే తమ్ముడా ఎక్కడికి నువ్వు పోయేది, ఎక్కడికి పోతున్నావు నువ్వు? ఇది మన ఇల్లురా, జీవితాన్ని పాడు చేసుకోవద్దురా, భ్రష్టుడు కాకూడదురా, తండ్రి పరువు వీధులకు వేయకూడదురా, ప్లీజ్ వెయిట్ పోబక్క, నీ అవసరం నేను చెప్పు అని హెచ్చరించినటువంటి అనుభవాలు మనకు అన్నలో కనబడడం లేదు. సంఘంలో కూడా చెప్తున్నానండి పిల్లరా, బైబిల్ ఉంది ఏంటంటే, సంఘంలో చేసిన మనము ఒకరినొకరు హెచ్చరించుకోవాలి ప్రేమతో. కొట్టడం కాదు, తిట్టడం కాదు, ప్రేమతో. ఎవరైనా ఒకవేళ రాంగ్ రూట్లో వెళుతూ ఉంటే, తప్పుతో వెళుతూ ఉంటే, దేవునికి ఇష్టం కాని విధానం వెళుతుంటే, ప్రేమపూర్వకంగా వారి దగ్గరకు తీసుకొని ప్రార్థనాపూర్వకంగా వారిని హెచ్చరించగలిగితే వారు నీకు లోబడతారు, ప్రేమపూర్వకంగా. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఎటువంటి హెచ్చరికలు కానీ మరి ఎటువంటి మరి ప్రేమ కానీ ఈ పెద్ద కుమారుడు తమ్ముడి విషయంలో చూపలేకపోతున్నాడు. సలహాలు ఇవ్వలేదు, సలహాలు లేవు, హెచ్చరికలు లేవు. ఏమండి, ఇక మాట చెప్పాలంటే, వెళుతున్నప్పుడు అడ్డం పడ్డా? ఏమండి, మిమ్మల్ని అడుగుతాం, మీ ఆయన బయట పోతున్నప్పుడు అడ్డం పడ్డావా? అసలు మా ఆయన ఎప్పుడు బయటకు పడ్డా అంటాం. ఓరు చెప్తాను, అడ్డం పడరా? మీ బిడ్డలు ఇల్లు ఇచ్చిపెడుతున్నారు, మీరు అడ్డం పడరండి? వాడు పనికి మనలోడే అడ్డం పడతారా పడరా? తెలిస్తే తండ్రులు మీరు పడరా? రే ఎక్కడ నువ్వు పోయింది, అమ్మ ఎక్కడ నువ్వు పోయింది? తల్లి తండ్రి ప్రేమ అంటే వారికి అడ్డుపడతారు, పోవద్దు ప్లీజ్ ఆగు అంటారు. కానీ ఈ పెద్ద కుమారుడు భలే ఊహలో ఉన్నాడు. రే వెళ్ళిపోతే నాదే కదా పెత్తనమంత ఇంట్లో. కొంతమంది అట్టు అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లి ఉన్నారు. తమ్ముడు పోతే, చెల్లి వెళ్ళిపోతే అంత నాది స్వాహ అనుభవించాలి, నాకు ఇంకెవరు అడ్డం లేరు అనుకునేవాడు లేకపోలే. కొన్ని కేసులు చూస్తే
ఆస్తి కోసం అడ్డంగా ఉన్నట్టు అన్నను చెప్పిన ఉన్నారు, తమ్ముడు చెప్పిన ఉన్నారు, అక్కని చెప్పిన, చెల్లి చెప్పిన ఉన్నారు. అవసరమైతే తల్లి తండ్రి కూడా చంపేసిన వాళ్ళు ఉన్నారు. కానీ అందుకే ఇక్కడ ఈ పెద్ద కుమారుడు లోటు ఏంటంటే ప్రేమ లేనివాడై ఎప్పుడు కూడా తమ్ముడిని తన చెడు త్రోవల యొక్క పరిస్థితిని గమనించలేదు, హెచ్చరించలేదు, బుద్ధి చెప్పలేదు. పోతూ ఉంటే అడ్డగించినటువంటి వ్యక్తి కూడా కాడు. వెళ్ళిపోతే పోయాళ్లే, పేడబోయింది, నేనే ఇంక అని కూడా అనిపిస్తాను అని చెప్పేసి తలంచుకున్నాడు అనిపిస్తుంది నాకు. లేకపోతే అడ్డంపడేవాడు. యేసుప్రభువు ఆ మాట చెప్పలేదు. అట్టగని అతని స్టోరీ అక్కడికి ఆపలేదు. చివరిలో ఉంది అతని స్టోరీ. పెద్ద కుమారుడి స్టోరీ అంతా కూడా బిగినింగ్లో పెద్ద కనబడదు మీకు, కానీ బిగినింగ్లో ఉన్న కథ నేను ప్రవచించినటువంటి తలంపును బట్టి నేను మీతో ప్రియులుగా పంచుకుంటున్నాను. కాబట్టి ప్రేమ లేని అన్న, ఈరోజు నువ్వు ప్రేమ కలిగినటువంటి అన్నగా అక్కగా ఉన్నావా? ప్రేమ కలిగిన తమ్ముడుగా చెల్లిగా ఉన్నావా? చెప్పండి ప్రియులారా. దేవుని వాక్యం చెప్తుంది, ప్రేమ కలిగినట్టుగా మీరు ప్రయాసపడి అంటున్నాడు. పౌలు అంటాడు, అన్నీ ఉన్నా ఎన్ని వరాలు, అబ్బాబాబా ఎన్నో ఉన్నాయి కృపావరాలు, కానీ ప్రేమ లేని వాడిని అయితే నేను, అది ఎప్పుడైనా మీరు అనుకున్నారా? నేను ప్రసంగికోండి, నాకు వరాలు ఉన్నాయి, అది ఉంది, ఇది ఉంది. ప్రేమ ఉందా? ప్రేమ ఉందా? ప్రభు పట్ల ప్రేమ ఉంటే తోటి సహోదరి పట్ల కూడా నీకు ప్రేమ ఉంటుంది. మన సొంత ప్రేమ పనికిరాదండి. సొంత ప్రేమ పనికిరాదు, ఫీలియో పనికిరాదు, అగాపే కావాలి, దైవ ప్రేమ కావాలి. ఈ అన్నలో ఆ దైవ ప్రేమ కొరతగా ఉంది. పిల్లలు చెప్తున్నాను, దైవ ప్రేమ ఉంటే వెలుపట ఉన్నవారు లోనికి వస్తారు, ఆత్మ రక్షించబడతాయి. ప్రేమ లేనప్పుడు లోపల ఉన్న వాళ్ళు కూడా టాటా బాయ్ బాయ్ వెళ్ళిపోతారు. అది గమనించండి. పరిచారకులు, సేవకులు, సంఘ నాయకులు, యవనస్తుల నాయకులు అందరూ కూడా యూ షుడ్ అండ్ యూ మస్ట్ షో యువర్ లవ్ టువర్డ్స్ అదర్ పీపుల్. నువ్వు బాగా పాడుతున్నావు రారు ఇక్కడికి, గుర్తుపెట్టుకోండి. రవణ బాగా ప్రసంగం చేస్తున్న ఎవరు రారు, గుర్తుపెట్టుకోండి. ప్రేమ అనేది ప్రజలు ఆకర్షిస్తారు. క్రీస్తు ప్రేమ ఒక పాపిని ఎట్లా ఆకర్షిస్తుందో, నీవు చూపించే ప్రేమ, నీ దయ, నీ వాత్సల్యత వారిని ఆకర్షిస్తాయి. ఇది వాస్తవం కాదంటారా? ఈ ప్రేమ అనుభవం అన్నలో పిల్లల కొదువుగా ఉంది. అది మొదటి. అందుకే హెచ్చరించలేదు, బుద్ధి చెప్పలేదు, అడ్డగించలేదు. లోపల స్వార్థం ఉంది. వీడు పోతే నాకు పీడపోయింది, అడ్డం పోయాడు, ఇంకంత నాది పెత్తనం, మా నాన్నకి నేను దిక్కిక, అన్నిటికీ మా డాడీ నా మీద ఆధారపడతాడు, నేను లేకుండా కుదరదు ఇక్కడ, అంత నాదే అనేటువంటి ఒక సెల్ఫిష్ మోటివ్తో ఉన్నాడు, స్వార్థపరమైన బుద్ధితో ఉన్నాడు. పిల్లల సంఘములో, కుటుంబాల్లో కూడా ఇటువంటి స్వార్థపూరితమైనటువంటి మనసుతో ఉండేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ నేనే ఉండాలి, నేను ఇంకెవరు కనబడకూడదు. తమ్ముడు ఉంటే వాడు వస్తాడు మళ్ళీ అడ్డం అన్నిటికీ. చెల్లి ఉంటే చెల్లి అడ్డపడుతుంది. పిల్లరా, దేవుడు నీతో మాట్లాడుతున్నట్లయితే చేంజ్ యువర్ యాటిట్యూడ్, చేంజ్ యువర్ మైండ్. నీ మనస్సు, నీ ప్రవర్తన ఏదైనా మార్చుకోవాలి. నీ పొరుగువాడిని ప్రేమించాలి, నీ చెల్లిని, నీ తమ్ముడిని ప్రేమించాలి, నీ అన్నను అక్కను ప్రేమించుకోవాలి. మనం ప్రేమించాలి, ప్రభు ప్రేమతో ప్రేమించాలి, అగాపే ప్రేమతో ప్రేమించాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఇతను ఉన్నటువంటి క్యారెక్టర్, లేక ఈ పెద్ద కుమారుడు యొక్క క్యారెక్టరు, ఆ చిన్న కొడుకు ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు ఓపెన్ అయిపోయిందండి. ఓపెన్ అంటే పబ్లిక్ అయిపోయింది. దాగిన స్వభావము బయటకు వచ్చింది అనమాట. అది గుర్తుపెట్టాడు. దాగిన స్వభావం బయటకు వచ్చింది. ఎలా చెప్పగలం? చూడండి, చిన్న కుమారుడు రాగానే తండ్రి హత్తుకున్నాడు, ఆజ్ఞ ఇచ్చాడు, బట్టలు మార్చండి, స్నానం చేయించండి, ఉంగరం పెట్టండి, స్వారస పెట్టండి, మంచి క్రోబింతులు వధించండి, డిన్నర్ చేయండి, డ్యాన్స్ ప్రోగ్రామ్ పట్టేశాడు. అక్కడ కీబోర్డులు, తబలాలు, అకాడీలు మోతున్నాయి. అందరూ నృత్యం, డ్యాన్స్ హాల్లో పాడుతున్నారు, స్తోత్రాలు చెల్లిస్తున్నారు, పాట పాడుతున్నారు. అట్మాస్ఫియర్ ఎంతో సంతోషంగా, జాయ్ఫుల్గా మారిపోయింది. అప్పుడు వచ్చాడు అయ్యగారు. ఎవరు వచ్చారమ్మా?
పెద్ద కుమారుడు వచ్చాడు. ఇప్పుడు కొంచెం సీన్ చూద్దాం ఎలా ఉందో. 25వ వచనం, అక్కడ మంచి గ్రాండ్ పార్టీ, డాన్సింగ్, మ్యూజిక్. ఒకవేళ ఆ దినాలు ఒకవేళ మంచి మంచి బ్రైట్ లైట్స్, డెకరేషన్స్ అన్నీ చేసి పెట్టేసి, మైక్ సిస్టమ్, సౌండ్ సిస్టమ్ పెట్టేసి, అబ్బో అదిరిపోతూ ఉంది. అదే సౌండ్, డీజే సౌండ్ పెట్టేసేసి మోగిపోతూ ఉంది. అరే ఎప్పుడు మా ఇంట్లో ఇంతటి సందడి చూడలేదే. ఏమైంది మా డాడీకి, ఏమైంది ఆ ముసలానికి ఏం కలిగింది తలంపు, ఇవన్నీ చేస్తున్నాడే అని వచ్చాడు. వచ్చి ఇంట్లో కూడా రాలే. చూడండి, స్వతంత్రంగా ఇంట్లోకి వచ్చి మాట్లాడొచ్చుగా. ఉండు బయట అడుగుదామని చెప్పేసి ఒక సేవకుని అడిగాడు. చూడండి, ఉండండి. 25వ వచనం చూడండి, లోక 15:25 చూద్దాం. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండెను. వాడు పొలం నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా ఏముంది, వాద్యములను నాట్యమును జరుగుట విని దాసులో ఒకరి పిలిచి ఇవి ఏమిటని అడుగుగా ఎంక్వైరీ చేస్తున్నాడు. ఎంక్వైరీ తెలుసుకోవడం తప్పేం కాదండి. ఎందుకంటే పొద్దున పొలం పోయినప్పుడు ఏమి హడావుడలేదే. ఉదయం తెల్లవారగట్టు వెళ్ళిపోయాడు పొలానికి. ఈ హడావుడు ఏం లేదు, డ్యాన్సులు, మ్యూజిక్లు ఏమి హంగామాలు లేవు. అరే ఇప్పుడేంది, సాయంత్రం ఇంటికి వచ్చేసరికి అంతా జాలీగా ఉన్నారు అందరూ. భలే పాటలు పడుతున్నాయి, డ్యాన్సింగ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అందరూ హ్యాపీగా ఉన్నారు. ఏంటి ఏమైంది తెలుసుకోవడం తప్పేం కాదు. కానీ తెలుసుకున్న వార్త అతన్ని ఎట్లా ప్రతిస్పందించింది అనేది మనం చూడబోతున్నాం పిల్లరా. చూడండి, ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించినను. చూడ, ఇక్కడ ఆ దాసుడు కూడా చాలా మంచోడండి. ఎవరో కానీ అంటే స్టోరీలో పూర్వక అనుకుందాం, స్టోరీ ఉపమానం ఎంత సత్యం ఉందో చూడండి. ఏమైంది ఏంటి, డ్యాన్స్ ఏంది, హంగామా ఏంది, ఏది ఇదంతా అని అడిగాడు. అడగానే దాసుడు అన్నాడు, అయ్యా నీ తమ్ముడు ఉన్నాడే. ఉన్నాడు. ఏమైందంటే వాడికి, నీ తమ్ముడు ఏమైంది, క్షేమముగా వచ్చాడు, సురక్షితముగా వచ్చాడు, తండ్రి యొద్దకు వచ్చాడు. ఏమంటే ఇక్కడ మాట్లాడు, నీ తమ్ముడు. మీ డాడీ కూడా కన్నోళ్ళు. ఇక్కడ ఈ దాసుడు ఈ పెద్ద కొడుకుకు అనగా అన్నగా ఉన్న ఇతనికి తమ్ముడితో ఉన్న సంబంధాన్ని గుర్తు చేస్తున్నాడు. ఎవరొచ్చారంటే ఎవరో కాదు, నీ తమ్ముడు, నీ తల్లి కడుపులో పుట్టిన సహోదరుడు, సహోదరి, పరావ్యక్తి కాదు, నీ తమ్ముడు నీ తండ్రి దగ్గరకు సంతోషంగా క్షేమకరంగా వచ్చాడు. ఇప్పుడు మీ డాడీ ఏం చేస్తున్నాడంట, క్రొవ్విన దూడను వధించెను అన్నాడు. చూసారా, నీ తమ్ముడు. అబ్రహాము జీవితంలో గుర్తొస్తుంది, లోతు పట్టబడ్డప్పుడు ఒక వ్యక్తి వార్త ఇచ్చాడు. అక్కడ నీ తమ్ముడు అన్నాడు. అక్కడ యాక్చువల్గా సహోదరుని కుమారుడు. క్రీస్తులో మనము చూడండి, వీఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. గుర్తుపెట్టుకోండి, యేసులో అన్నదమ్ములం, అక్క చెల్లెలు మనం, అది గుర్తుపెట్టుకోండి. ఒక కుటుంబం అప్పుడు అంతే, అది తెలుసుకోవాలి. మనం తమ్ముడిగా ప్రేమించాలి, అన్నగా ప్రేమించాలి, చెల్లిగా ప్రేమించాలి, అక్కగా ప్రేమించాలి. నీ తమ్ముడు వచ్చాడయ్యా, క్షేమంగా వచ్చాడు అంటే ఈ దాసు అనుకున్నాడు, అన్న కూడా ఎగిరి గంతేస్తాడేమో. హో హల్లెలూయా, దేవుని స్తోత్రం, నా తమ్ముడు వచ్చేసాడా, ఎక్కడ వాడు అని పరిగెత్తుకొని లోపల పోతామని ఈ దాసుడు ఎక్స్పెక్ట్ చేశాడు. కానీ వాడి ముఖం మాడిపోయింది. మాడిన అరిసెలాగా. ఇంకా క్రిస్మస్ అంటే అరిసెలు చేస్తారు కదా, అవి మాడిపోతే అట్టు మాడిపోయింది. ఏంట్రా అంటే అంటున్నాడు, ఎవరు ఈ అన్నగారు అంటున్నారు, ఏమంటాడంటే, ఏదో చూడండి, ఫస్ట్ ఫీలింగ్ ఏదో చూడండి. అయితే అతడు కోపపడి, నెంబర్ 1 అది చూడండి, కోపపడ్డాడు. ఏమండి, తమ్ముడు చిన్నోడు, అరే తమ్ముడు వచ్చారా, వెరీ హ్యాపీ, చాలా ఆనందంగా ఉంది. ఇక నేను మా తమ్ముడు కలిసి మెలిసి
సేవ చేసుకుందాం, కలిసిమెలిసి ఆనందంగా ప్రార్థన చేసుకుందాం, కలిసిమెలిసి ఇంకా తండ్రికి సంతోషం కలిగిద్దాం అనే భావాలు రావాలి. కానీ గూని కోపం వచ్చింది. ఒక మాట చెప్తాను, ప్రేమ లేని చోట వచ్చేదంతా కోపమే. ప్రేమ లేని చోట వచ్చేదంతా ఏంది? కోపం. కోపం, ప్రతిదానికి కోపం, సిరాకు. నీ దగ్గరికి రావాలంటే సంతోషంగా రాగలుగుతున్నారా? అమ్మ బాబోయ్, అయ్యా బాబోయ్ అంటే నా యాక్షన్ మీకు అర్థం కాదు చెప్తున్నా. నా భయం, అక్కతో మాట్లాడే భయం, అనంతరం ఏమంటే అబ్బో ఇటు చూస్తాడయా, ఇటు చూస్తుందయా. అరే రే రే ఏంటిది? సంఘంలో నీ దగ్గరకు స్వేచ్ఛగా, స్వతంత్రంగా, ధైర్యంగా ఒక తమ్ముడు రాగలుగుతున్నాడా, ఒక చెల్లి నీ దగ్గర రాగలుగుతుందా? రాలేదంటే అర్థం ఏంటంటే యువర్ నేచర్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్ నేచర్. గుర్తుపెట్టుకోండి, నీ స్వభావము బాగలే. ఎవరి దగ్గరికి వస్తారు బిడ్డలు తెలుసునండి? ప్రేమ ఉంటే వస్తారు, దగ్గరికి వస్తారు. అన్న నా బాధ ఏదని చెప్పుకుంటారు, అక్క నా సమస్య చెప్పుకుంటారు. నీ దగ్గరికి ఒక వ్యక్తి, ఏ చెల్లి, ఏ తమ్ముడు ఏ సమస్య చెప్పుకోలేదంటే కారణం ఏంటంటే నీలో ఆ ప్రేమను చూడలేకపోతున్నారు. వారికి నీ మీద నమ్మకం లేదు. నా సమస్య చెప్తే ఇంకొంచెం దెప్పి పొడిచి తరిమేస్తారేమో, రావడం లేదు. అలా కాకుండా ఈ అక్కకి చెప్తే, ఎలా చెప్తే తల్లిలాగా నా సమస్య గుండెలో పెట్టుకుంటారండి. గుండెలో పెట్టుకొని నన్ను ఆదరిస్తారు, నా సమస్యకు ఒక పరిష్కారం చెప్తాడని రాగలిగి ఉండాలి. బట్ నౌఏడేస్ నీ జ్ఞానం ఉంది, ఆలోచన ఉంది, బట్ పీపుల్ ఆర్ అనేబుల్ టు అప్రోచ్ యూ. ఓ డీర్ పెద్దక్క వై అక్క మంచి జ్ఞానం ఉంది నీకు, చెప్తావు. కానీ ఈ అన్నకు నా మీద ఏం లేదో చెప్పండి, ఈ అక్కకు నా మీద ఎందుకు వస్తారు? ఇక్కడ ఒక మాట ఉంది, ఇది ఎట్లుందంటే కోపపడి బీపీ పెరిగిపోయింది, బాగా పెరిగిపోయింది. ఏయ్ నా తమ్ముడు వస్తే పనికి మాలాడు అంటూ ఆయన ఆవేశాన్ని కక్కడం మొదలుపెట్టేశాడు. పాపం వాళ్ళ డాడీ లోపల ఇంకా తెలియదు, అవుట్ సైడ్ జరుగుతుందంతా. ఉగ్రుడైపోయాడు. ఇది ఎట్లుందంటే బలిపీఠం దగ్గర దేవుని దగ్గర వచ్చినప్పుడు కయీను తన అర్పణ దేవుడు అంగీకరించకుండా హేబెలు తమ్ముడు అర్పణ అంగీకరించిన కారణం చేత తమ్ముడి మీద ఏమొచ్చింది? కోపం వచ్చింది. గుర్తుపెట్టుకోండి, కోపము. నో లవ్, ప్రేమ లేదు అక్కడ, కోపము. కయ్యను అరే నాయనా నువ్వు మంచోడిరా, దేవుడు నేను మెచ్చుకున్నారా, కంగ్రాట్స్ చెప్పొచ్చుగా. ఇప్పుడు అంతా ఏంటంటే అండి, అంత అసూయ, పడదు. వాడు పైకి వస్తే పడదు, ఆ కుటుంబం కొంచెం బాగుంటుంది పడదు, మనకంటే కొంచెం మంచి బట్టలు వేసుకుంటే పడదు. ఏమండి లోకస్తులు కూడా అవి, మనకు కాదు, లోకస్తులు. మన ప్రభుత్వమైతే ఒకరి క్షేమం ఒకరు చూసి ఆనందించాలి, సంతోషించాలి, వారితో కలిసి మన ప్రభుని స్తుతించాలి. దేవా నా తమ్ముడికి నా చెల్లికి ఇంత దీవెనిచ్చావు, నీకు స్తోత్రం అని చెప్పినటువంటి మంచితనము ప్రేమ నీలో ఉండాలి. అయితే ఉందా అని ప్రశ్న వేసుకుంటున్నాను. ఉందా? కోపం దగ్గర ప్రేమ నుంచి వస్తుందండి. కోపగించుకునే వ్యక్తి పొద్దుస్తమానం, కోపం అంటే మన డిఫరెంట్ సబ్జెక్ట్. ఆయా సమయాల్లో తప్పు చేసినప్పుడు, పొరపాటు చేసినప్పుడు కోపం, అది తప్పు కాదు. యేసుప్రభువు కూడా కోపడ్డాడు, దేవుని కూడా కోపం ఉంది. కానీ కేవలం ఎప్పుడు చూసినా కూడా నీ ముఖంలో చిట పటపట నేను చూస్తుంటే నేను ఆడదం పారిపోయేటటువంటి ఏమొస్తాను దగ్గరికి, ఏం చెప్పుకుంటారు చెప్పండి? నీలో ప్రేమ అనేది ఉంటే వారు నీ దగ్గరికే వస్తారు, నీతో మాట్లాడతారు, సాధక బాధకాలతో పంచుకుంటారు. కానీ అన్నకు ఏమొచ్చిందంట? కోపం వచ్చేసింది. ఇతను ఆనందం లేదు. తిరిగి వచ్చాడు తమ్ముడు, ఆనందం లేదు. ఆనందం లేకపోగా సరేనా మా నాన్న వాడు పోతే పోని అనుకోవచ్చుగా. కోపపడ్డాడు. వాక్యం కూడా ఏం రాయబడిందంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 21 చదువు. మత్తయి 5:20 అందరూ బయట చదవండి. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగనని
పూర్వీకులతో చెప్పిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పుదేమనగా, తన సహోదరు మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కాబట్టి నీవు బలిపీఠం వద్ద అర్పణము అర్పించుచూ ఉండగా నీ మీద సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చేలా అక్కడనే నీ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత బలి అర్పించు, అర్పణ అర్పించు. ఓకే, అర్థమైంది కదండి. ఇక్కడ గమనించాలి, నిర్నిమిత్తముగా ద్వేషముతో, అసూయతో, కలహబుద్ధితో నీ తోటి తమ్ముడు లేక అన్న, అక్క, చెల్లి, సంఘంలో ఉన్నటువంటి సహోదరి మీద కోపపడుతూ నేను భక్తుడిని అనుకుంటే మోసం. అది యేసే చెప్తున్నాడు, నేను మీతో చెప్పున్నదేమనగా జాగ్రత్త, తీర్పులోకి వస్తావు. ద్రోహి అంటావా, నరకాగ్ని పోతావు, జాగ్రత్త. ఇవన్నీ తను పట్టించుకోరు. అర్పణ కదా కావస్తుంది, సమాధాన పడు, మొదలు వెళ్ళి నీ సహోదరుతో సమాధాన. నేనే తప్పు చేశానన్నా, నువ్వు తప్పు చేయబడలే. అక్కడేముంది, నీ సహోదరునికి ఒకవేళ ఇక్కడ తీసుకుంది, ఒకవేళ శ్యామ్ ఉన్నాడు, శ్యామ్ విషయంలో నేను గాయపరచనే నేను పోయి క్షమాపణ అడగాలి. కానీ శ్యామ్ ఒకవేళ ఫీల్ అయితే నా వలన, అంటే అదే మీనింగ్ అక్కడ ఏమన్నాడు చూడండి ఒకసారి, ఆ వాక్యం మళ్ళీ చదవమది. నేను మీద చెప్పుందేమనగా విమర్శలు. నెక్స్ట్ ఇప్పుడు 23 చూడండి, 23 ముఖ్యంది. కావున నీ బలిపీఠం వద్ద అర్పణం అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదు అని అక్కడ నీకు ఆ మాట కూర్చోండి. నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని, అదే నీ మీద నీ సహోదరునికి ఏదైనా విరోధ భావం ఉన్నట్టుగా అనిపించిందంటే అతడు రాడు, నువ్వే వెళ్ళు, సరి చేసుకో, క్షమాపణ ఒకరినొకరు పొందుకోండి, సమాధాన పడండి. దెన్ అప్పుడు నీ అర్పణను అర్పించమని అడుగుతున్నాడు. కాబట్టి ఇప్పుడు శ్యామ్ ఏం చేయాలంటే, ఇప్పుడు ఆయన తప్పు చేయలేదు, కానీ నాకు కొంచెం ఇది కలిగింది అనుకోండి, వచ్చి నన్ను తప్పు ఆయన చేయలే, నేనే చేశా, అయినా కూడా కొన్నిసార్లు మనం ఒకరితొకరు సమాధాన పడాలి. ఓకేనా? కాబట్టి ఇక్కడ పిల్లలు గమనించండి, అతడికి సంతోషం బదులుగా ఏమొచ్చింది? కోపం వచ్చింది. తర్వాత అంటాడు, దయచేసి చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయానికి రండి, 28వ వచనం. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను గనుక అతని తండ్రి వెలుపలకు వచ్చి లోపల రమ్మని బతిమాలుకొనెను. ఈ పెద్దోడు కథ ఏంటంటే తండ్రిని బయటికి లాగాడు. చూసారా? పెద్ద కుమారుడు తండ్రిని బయటికి రప్పించాడు. ఏమంటుంది? ఎవరో పోయి కంప్లైంట్ చేస్తాడు వాళ్ళ డాడీతో, అయ్యగారు మీ పెద్ద అబ్బాయి ఇచ్చాడు, కానీ బయట చాలా కోపడుతున్నాడు, కేకలు పెడుతున్నాడు, అరుస్తున్నాడు. ఏమైందిరా? మీ అబ్బాయి చిన్న అబ్బాయి ఇచ్చాడు కదా, వస్తే ఈ డ్యాన్సులు, మ్యూజిక్లు, ఈ మంచి వంటకాలు, భలే వాసన వస్తుంది, బిర్యానీ భలా వాసన, ఏంటి ఇదంతా అని ఆయన అడిగితే, మీ తమ్ముడు వచ్చాడయా అని, ఇదంతా మీ తండ్రి చేస్తుంటే చాలా కోపడిపోయాడండి, ఫైర్ అయిపోయాడండి అని అంటే, తండ్రి ప్రేమ చూడండి. పెద్ద కొడుకు కోసం కూడా బయటకు వచ్చాడు. కానీ వాట్ ఈస్ ద ఫాల్ట్ విత్ ద ఫాదర్? తండ్రి దగ్గర ఏం సమస్య ఏమీ లేదు.
ఈ పెద్ద కొడుకు సంగతి ఏంటంటే అతడు తండ్రిని కూడా బయటకు లాగిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. చెప్పాలంటే బయటకు వచ్చేసాడు తండ్రి యొక్క సంతోషము డిస్టర్బ్ చేస్తున్నాడు పెద్ద కొడుకు. గుర్తుపెట్టుకోండి, అందరూ సంతోషిస్తే బాగుంటుంది, కానీ కొందరు సంతోషిస్తుంటే ఒకడు ముఖం మార్చుకొని బయట కేకలు పెడుతూ కేకలు వేస్తుంటే ఏమి సంతోషం కుటుంబంలో, సంఘంలో? అయితే ఉన్న సమస్య ఏంటంటే కొంతమంది వెలుపల నిలిచి కేకలు పెట్టేవాళ్ళు ఉన్నారనమాట. అదిట్ట ఇదిట్ట అదిట్ట ఇదిట్ట ఇట్ట 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 మొత్తాన్ని వాళ్ళు చేసే పని ఏంటంటే అది దేవుని మహిమకరం కాదు, రత్సకి ఏడవడం ఉంటుంది. దాన్ని తండ్రిని బయటికి రావడం, దేవుని యొక్క మహిమకు అడ్డంగా రావడం, గలిబిలి కలిగించడం, ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారంటే పెద్ద కుమారుడు చేస్తున్నట్లుగా మనం భావించవచ్చు ప్రియులారా. కాపుడు తండ్రి బయటకు వచ్చాడు. వచ్చి ఏం చేస్తున్నాడు? బ్రతిమలు ఆడుతున్నాడు. ఏనాయనా ఏమైంది? లోపల లోపల ముందు లోపల లోపల మాట్లాడుకో, ఉండవయా. అప్పుడు దాకా డాడీ నేవాడు, ఇప్పుడు ఉండవయా చెప్పాను ఉండవు. ఏందో వచ్చింది లోపలికి దబాయిస్తున్నాడు అనిపిస్తుంది నాకు. అంతేగా, కోపం వచ్చిన ఏం చేస్తాడు? శాంతిగా మాట్లాడుతాడు, కోపంలో దబాయించే మాట్లాడతాడు. కూడా పెద్ద చెప్పావు నాకు అని ఏం మాట్లాడి తెలుసండి? చూడండి 29వ వచనం. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏళ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేను అన్నాడు మీరలేదే. అబ్బా చూసాము, నాకు ఇక్కడ ఎట్లుందో డైలాగ్ చూడ ఎట్టుందో. ఈయన అంటున్నాడు ఇన్నేళ్ళు చెప్పండి, ఇన్ని ఏళ్ల నుండి నిన్ను. అక్కడ గ్రీక్ భాషలో ఏముందంటే సర్వెంట్, ఒక దాసుడి పని నీకు చేశాను అంటున్నాడు ఇతను. దాసుడి పని అంటే ఏంటంటే అర్థం ఏంటంటే డులాస్ అనే పదం. డులాస్ అంటే మామూలు సర్వెంట్ కాదు, బానిస. షిప్ ఉండేది ఓయంలో, డులాస్ ఇప్పటికి ఉంది. డులాస్ అంటే అర్థం ఏంటంటే దాసుడను. పౌలు గారు పత్రికలో కూడా పదే పదే క్రీస్తు యేసు దాసుడను, డులాస్ అని వాడాడు. ఈ పెద్ద కుమారుడు, నేను ఒక బానిసగా నీకు నేను సేవ చేశాను, పని చేశాను, ఓకే, నీ ఆజ్ఞను ఎన్నడూ మీరలేదే. అంటే నేను చాలా క్రమశిక్షణ ఉన్నానయ్యా. ఇవన్నీ ఆలోచిస్తే జనరల్గా కుటుంబాలు వచ్చే సమస్యలే, సంఘాలు వచ్చే సమస్యలే ఇవి. మనకు ఉన్నాయో లేవో తర్వాత పెట్టండి. చాలా సంఘాలలో ఉన్న పరిస్థితి ఇదే. పెద్ద కుమారులు ఉన్నారు, వాళ్ళు అంటారు నేను సంఘాలు చేసేంత సేవ చేస్తాడా చెప్పు, నేను ఎంత సేవ చేస్తాను ఇక్కడ. ఏమో ఇంట్లో మీ బిడ్డ అంతే కదా, చెల్లి అంటుంది అక్కే చేస్తుందాం అంతా నేనుగా పని చేసేది, లేదా అక్క అంటుంది చెల్లి మీద నేరం, చెల్లి అది తిని పడుకుంటుంది, ఒక పని చేయదు, నేను కదా ఇంట్లో పని చేసేది. చీరలు తెస్తే గుడ్డలు తెస్తే నాకు ఒకటేనా, నాకు ఎక్కువ ఇవ్వాలి కదా, అక్కడ ఉంది. అట్లుంటాయి సమస్యలు. అట్లాగే పిల్లరా జనరల్ విషయాలు కానీ ఆలోచిస్తే చాలా భావాలు ఉన్నాయి. తండ్రి ఇంటిలో, దేవుని ఇంటిలో, దేవుని సంఘములో వాట్ ఈజ్ యువర్ కంప్లైంట్? నీ యొక్క నేరారోపణ ఏంటి? ఏ నేరారోపణ చేస్తున్నారు? నేను చాలా క్రమం గల వ్యక్తిని, చాలా కష్టపడే వ్యక్తిని, రాత్రి పగళ్ళు సేవ చేసే వ్యక్తిని, అందుబాటులో ఉండే వ్యక్తిని, నన్ను చూడకుండా నా విషయమై ఆలోచించకుండా అదిగో వాడు వచ్చాడు వాడికి అన్నీ చెప్తున్నాడేంటి అంటే ఇక్కడ ఒక మాట చెప్పాలని దేవుడు ఆలోచించి ఏంటంటే అతడు సర్వెంట్షిప్ అనేది భావించడే కానీ సన్షిప్లో జీవించడం. అంటే సన్షిప్ అంటే కుమారత్వములో తండ్రితో నడవలేదు. అర్థమవుతుంది మీకు? అతను ఉండే మనసు బానిస మనసు. అతనిలో కుమారుడి తత్వం, కుమారుడి మనసు లేదు. కుమారుడైతే తండ్రిని ప్రేమిస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఈరోజు నువ్వు సంఘంలో ఉన్నావు, నువ్వు ప్రయాసపడుతుండొచ్చు, పని చేస్తుండొచ్చు, కాదని ఎవరన్నారు, కానీ నీ హృదయంలో ఉన్న భావం ఏంటి? ఇతరుల కంటే నేనే ఎక్కువగా చేస్తున్నాను కాబట్టి నాదే అనుకుంటావా? తండ్రి మీద నువ్వు నేరాపణ చేస్తావా? దేవుని మీద నువ్వు దేవునికి లేక మనము దేవునికి కేవలం దాసుమే కాదు, మనం ఆయన కుమారులము, ఏమైనా కుమార్తెలమై ఉన్నాము.
అలా అయితే సహోదరత్వాన్ని గౌరవించాలి కదా. అలాగైతే మనం తండ్రి ప్రేమను మనం కూడా అనిపించి ఇతరులు చూపించాలి కదా. అది కనబడలే. ఎంతసేపు ఇక మన పని ఏంటంటే నాకు హక్కు ఉంది. నేను చెప్తున్నాను, ఇది నేను నా మాటలకు తీసుకోమాక. దీస్ ఆల్ ఆర్ గాడ్స్ వర్డ్స్. నాకు రాలా, దేవుడు అంటున్నాడు, చెప్పన్నాడు. సంఘములో, కుటుంబంలో కుమారత్వపు అనుభవంలో సాగలే కానీ బానిసత్వపు తలంపులతో బతకబాక. ప్రేమతో బతకండి, ప్రేమతో సేవ చేయండి. అంతేగాని బానిసలాగా చేయాలా, ఈ పని చేయాలా, రావాలి కాబట్టి రావాలా, పోవాలంటే పోవాలి, అది కాదు. విత్ లవ్, ప్రేమతో చేయాలి. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు, నువ్వు కుమారుడికే తండ్రి చేసావు కానీ నేను నిన్ను సేవిస్తూ ఉన్నాను. పొద్దులేస్తే పొలం పోతాను, ఎండలో కూలీల చేత పని చేపిస్తాను, పొలం పంట కోపిస్తాను, ధాన్యం సమకూరుస్తున్నాను. నీ రాబడికంతరికి నేనే కారణం కదా. నన్ను చూడకుండా, నన్ను ఘనపరచకుండా, నన్ను సన్మానించకుండా ఆ పరిగమాలోడితో నువ్వు ఏకపించి అతను ప్రేమించి అతనికి నువ్వు ఇంత సన్మానం చేస్తావా అంటున్నాడు. చూడండి, ఇప్పుడు మరలా చదువుతాం, 28 చదువుతాను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనల్లకపోయాను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏళ్ల నుండి, ఆయన ఇన్ని ఏళ్ళ నుండి మన అక్కడ ఏంటి చెప్పండి, సర్వీస్ చెప్తున్నాడు. అది కూడా ఉందండి మనలో. ఏమండి, ఎన్ని సంవత్సరాలు చిక్కున్నాను ఇక్కడ అక్క అన్నా, నన్ను పట్టించుకోండి అసలు. నేను ఇన్నేళ్ళ నుంచి ఇంత సేవ చేస్తే ఏం లాభం అనుకునే తత్వం ఇతరులో ఉంది, మనలో కూడా ఉంటుంది. వాస్తవం అది. చూడండి ఏమంటాడు ఇక్కడ, అయినను జ్ఞాపకం మీరలేదు, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడు ఒక మేక పిల్లని లేదు. అబ్బాబాయి చూసారు ఎట్లా ఉంది ఇక్కడ. ఏంటండి, ఏం చెప్పాలి ఇక్కడ? ఈ పెద్ద కొడుకు వాడికి కూడా లోపల ఆశలు ఉన్నాయండి. ఏమన్నా ఆశలు? నేను కూడా బయటికి వెళ్ళాలి, నా ఫ్రెండ్స్తో ఏం చేయాలి, ఎంజాయ్ చేయాలి, లోపల ఉంది కానీ బయట పడలా. ఏమన్నాడు, ఒక్క మేక పిల్లనైనా ఇవ్వలేదే. ఇక నేను మీకు ఒక సూత్రం చెప్తా, వినండి. మీకు నచ్చితే నచ్చింది, నచ్చకపోతే పక్కన పెట్టుకోండి. నచ్చితే నచ్చింది, నచ్చకపోతే పక్కన పెట్టుకోండి. మీరేం దానికి వచ్చి విమర్శ చేయాల్సిన అవసరం లేదు. ఏంటంటే, ఒక్క మేకపిల్ల నాకు ఇవ్వలేదే తండ్రి, నేను కూడా ఎంజాయ్ చేసేదానికి నా ప్రేయలతో అన్నాడు కదా. నా ప్రశ్న ఏంటంటే, రే అబ్బాయి పెద్దోడా, ఎప్పుడైనా మీ డాడీ దగ్గర పోయి అడిగావా? అడిగి లేదని చెప్పాడా? అడిగావా? అడిగితే నీ తండ్రి మేకపిల్ల లేదు, కుక్క పిల్ల పో అన్నాడా? పెద్దోడు అంటాడు, లేదు సార్, ఇస్తాడేమనుకున్నాను, ఇవ్వలేదు, అడగాలనుకున్నా అడగలేదు, ఇట్టే పోతుంది. దాని ద్వారా ఏమైంది, నీకు తండ్రి మీద నెగటివ్ మైండ్ డెవలప్ అయింది. సంఘంలో విశ్వాసులు కూడా వ్యతిరేక భావాలు ఎందుకు పెంచుకుంటారంటే నాకివ్వలేదు, ఏడు మేకపిల్లే. మనమైతే ఉంటాం, నాకు ప్రసంగం ఇవ్వలేదు, పాట ఇవ్వలేదు, ప్రార్థన ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు. కాబట్టి ఏం చేయాలి, ఇప్పుడు ఇచ్చే దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆడపోతే బైక్ ఇస్తానండి, ప్రసంగం ఇస్తానండి, పిల్ల ఇవ్వలేదే అనేది కాదు ఇక్కడ నేను చెప్పే మాట. నేనేమంటే సంఘాన్ని చెప్పే హెచ్చరిక ఏంటంటే, తండ్రితో మాట్లాడినట్లుగా దేవునితో ముందు చెప్పు, ప్రభువా నేను ఈ సేవ చేయాలనుకున్నాను, సంఘములో నాకు ఒక పరిచయం చూపించానని ప్రభుని అడిగిన ముందు ఫస్ట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, సంఘ కాపరిని లేక సంఘ పెద్దలను అప్రోచ్ అవ్వచ్చు. మీరు బ్రదర్స్ ఉన్నారు అన్న, దేవుడు నాకు ఈ భారం ఇచ్చాడు కాబట్టి నేను పరిచర్లో నేను కూడా వాడబడి ఆశపడుతున్నానంటే అవకాశం కలిగిస్తారు. సండే స్కూలా, ఉమెన్స్ మినిస్ట్రీ, స్త్రీల పరిచర్య, బైబిల్ క్లాసా, పాటలా, ఏమండి యూత్ మీటింగా, సాక్షి చెప్తావా, అడగండి. మీరు చెప్పబోతే నాకేమవుద్ది, ఎలా తెలుస్తుంది? కొంతమంది ఆత్మీయ విషయాల్లో
వారు నడిచే విధానాన్ని బట్టి, ప్రార్థించే విధానం బట్టి, లేక ఇతరమైనటువంటి పరిస్థితిని బట్టి వాళ్ళ ఉన్నటువంటి టాలెంట్ గుర్తించబడి పిలిచి వాడు కూడా ఒకవైపు జరుగుతుంది. కొంతమంది తెలియదు. తెలియనప్పుడు ఏం చేయాలా? అడగాలి, చెప్పాలి. అది మీరు నేర్చుకోండి. అక్క లేదా అన్న, నేను ఇది చేస్తాను. యాకోబు పత్రికలో ఏమంటాడంటే, మీరు దేవుని అడగనందున మీకేమీ దొరకట్లేదంటాడు. యాకోబు 4:2. ఆస్క్ గాడ్, ఆస్క్ ద ఎల్డర్స్ ఆర్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. నువ్వు దాచుకొని లోపల నేను ఇంతకాలం చున్నాను, ఇంత క్రమంగా వస్తున్నాను, ఇంత క్రమంగా నా తై తీస్తున్నాను, ఇక్కడ ఇంత సేవ నేను పరోక్షంగా ప్రత్యక్షంగా చేస్తున్నాను, కానీ ఎన్నడూ నాకు ఒక చిన్న గుర్తింపు రాలేదు అనేటువంటి ఫీలింగ్ నీకు ఉండకూడదు. ఉంటే ప్రభా నీకు స్తోత్రం, నేను మరుగై ఉంటాను, దాచబడి ఉంటాను, నీ సేవ చేస్తాను, అట్లనే ఉండండి. లేదు అది నాలో అగ్నివలే మండుతుంది, నేను చెప్పాలా అంటే చెప్పాలంటే చెప్పే వరం ఉండాలి. ఆ వరం ఉండాలి. లేకపోతే ఇదొక వేరేగా తయారైపోతుంది. పరిచర్యలు, వాక్యం చెప్పగల పరిచర్య వరం ఉండాలి. లేకపోతే టాలెంట్స్, ఈవెన్ పాటపడే టాలెంట్స్ ఉండాలి. అదే సమయంలో చురుకుగా సంఘ సహవాసంలో, ప్రార్థనలో, ఆరాధనలో పాల్పొందే వ్యక్తిగా కనబడాలి. ఎక్కడో కూర్చొని ఆదివారం వచ్చిపోయి నన్ను వాడుకోలేదంటే ఎందుకు వాడుకుంటారు? ఏదో రీతిగా కనబడాలి, కలుసుకోవాలి, బ్రదర్స్తో సిస్టర్స్తో కలుసుకోవాలి గ్రూప్స్లో. కాబట్టి ప్రియులారా, ఇది సంఘానికి చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి హెచ్చరిక నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తర్వాత మనం చూసినట్లయితే ఇంకొక పని ఉంది ఈ పెద్ద కుమారుడు. చూడండి, ఒక మేకపిల్ల ఇవ్వలేదు. నెక్స్ట్ మనం చూసినట్లయితే తర్వాత 30. అయితే నీ ఆస్తిని వేషలతో తినివేసిన, ఏం భాష అండి అది? అబ్బో, వింటున్నారా? ఏమన్నాడు? నా తమ్ముడులే పనికి మానవాడు, ఈ నీ కుమారుడు. నేను కాదు, నా తమ్ముడు కదాడు. వాడిని ఉండడమ్మా, వాడి అన్నను కాదు, వాడి తమ్ముడు కాదు. మాట్లా ఏ స్పీచ్ అండి అది? డైలాగు. ప్రతి మాటలో ఒక అర్థం మనం గ్రహించాలి. ఏమన్నాడు? ఈ నీ కుమారుడు. మనం చూడండి, వేశ్యలతో ఆస్తిని తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించదు అని చెప్పి, అది వాడు ఏడుపు. నాకేమి ఇవ్వలేదు, వాడు వచ్చాడు, గానా భజానా, మంచి డిన్నరు ఏర్పాటు చేశావు, డ్యాన్స్లు ఎత్తున్నారు లోపల బాగా, నేను ఎవరికి పనికిరానివాడుగా కనబడుతున్నాను, ఈ నీ కుమారుడు అని నా తమ్ముడు వచ్చాడని చెప్పలే. చూడు ఎంత లోయెస్ట్ ఫీలింగ్స్ ఉన్నాయి, ఎంత కురచ భావాలు ఉన్నాయి. వాడు నీ తమ్ముడు కాడా? కాడు అన్నట్టుగా ఉంది వాడి పరిస్థితి. ప్రియులారా, నేను అంటే ఒక మాట, నీ తోటి సహోదరిని ప్రేమింపని వాడు దేవుని ప్రేమిస్తాడని అడుగుతున్నా. మీరు చెప్పండి, వాక్యం ఉంది. కంటికి కనబడే సహోదరిని ప్రేమింపని వాడు కంటికి కనబడే దేవుని ఎలా ప్రేమించగలడు అన్నాడు అపోస్తలుడైన యోహాను 4వ అధ్యాయంలో, మొదటి పత్రికలో. అంత డూపేనా? ఓ గాడ్, ఐ లవ్ యూ సో మచ్. ఎస్, వెరీ గుడ్. నీ తోటి వ్యక్తిని ఎంత ప్రేమిస్తున్నావు? ప్రేమ. ఆయన పడనే పడదు, నాకు పడదు. కొంతమంది సేవకుడు పడ్డావు, ఎందుకు చెప్పాలా? ఆంధ్ర పడ్డు, ఎక్కబడదు. మళ్ళీ ప్రేమ పాట వెతుకుంటావు. ఆ ప్రేమ, నీ ప్రేమ కంటే మించిన ప్రేమ లేదంటావు, నీ ప్రేమ రుచించాలంటావు. ఆ ప్రేమ అక్కడికి వెళ్ళే ప్రేమ ముందు ఇక్కడ చూపించుకొని అక్కడ పంపించు. ఇక్కడ లేదు. నీ భర్తను ప్రేమించలేవు, నీ భార్యను ప్రేమించలేవు, తోటి బ్రదర్ని, తోటి సిస్టర్ని ప్రేమించలేవు. నువ్వు దేవుని ప్రేమించి చెప్పండి. ఇది డూప్లికేట్ భక్తి అంటాడు. దిస్ ఈస్ డూప్లికేట్ భక్తి. ప్రియరా, నేను రాసిస్తా బాండ్ పేపర్, యు నెవర్ ఎంటర్స్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఏమనుకోండి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు, ప్రేమ లేనివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరడు. ఎందుకంటే ప్రేమ లేని చోట ఏముంటుంది? అసూయ, పగ, ద్వేషము ఎన్నో ఉంటాయి. అటువంటి వారు పరలోకంలో వెళ్తారా? దేవుని సామ్రాజ్యము ప్రేమ సామ్రాజ్యం, అది కింగ్డమ్ ఆఫ్ లవ్. దేవుని రాజ్యం అంటే కొట్లాడుకునే రాజ్యం కాదు.
దూషించుకునే రాజ్యం కాదు, ఒకరి మీద ఒకరు చాలించుకునే రాజ్యం కాదు. అది దట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ లవ్, ప్రేమ రాజ్యమైనది. అది లేకపోతే నేనైనా సరే పనులకు వెళ్ళలేనండి. పశ్చాత్తాపడాలి. ఈరోజు మనకేమైపోతుంది, టీచింగ్స్ చీప్ అయిపోయినాయి, వాక్యం చీప్ అయిపోయింది, దేవుడి ప్రేమ చీప్ అయిపోయింది. దేవుడు ఏం కోరుతున్నాడో ఎరుకకే సంవత్సరాలు జీవిస్తున్నాం మనం. ఈ రోజున మారుమోసిపోతావా? ఈ రోజున మారుదాం మనం. నీ మనస్సు కలిసిపడితే నీ తోటి సహోదరి హత్తుకొని ఏడుస్తావు. చెల్లి క్షమించు, తమ్ముడు క్షమించు, అన్న క్షమించు, అక్క క్షమించు. ఒక తండ్రి బిడ్డలం. ఎందుకు ఈ ద్వేషం, ఎందుకు ఈ పగ, ఎందుకు ఈ విభేదాలు, ఎందుకు ఈ దూరం? యు హావ్ టు క్రై అంటు గాడ్. దేవుడితో కన్నీరు కార్చాలి పిల్లరా. ప్రేమ లేని చోట అది నరకమే తప్ప దేవుని సంఘం కానేరదు. ప్రేమ. ఈ అన్న ఎంతగా మాట్లాడుతున్నాడు, ఎంతగా కోపడుతున్నాడు, ఎంతగా తండ్రిని ఇబ్బంది పెడుతున్నాడు. మనం అలా లేమంటారా? బతికేది 4 రోజులే కదా. నువ్వు శాశ్వతమా, నేను శాశ్వతమా? చెప్పండి. ఎందుకు పగలు, కలహాలు, కొట్లాట్లు, విభేదాలు, తగువులు? నెవర్. అవి ఉండకూడదండి. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఈ పెద్ద కొడుకు ఒక మాట అంటాడు, డాడీ, నాకు తాడి అనలేదు అక్కడ, నీ ఆస్తిని వేషతో తినివేసిన ఈ నీ కుమారుడు ఏం చేశాడు? ఇతడు దూరదర్శనం పోయి వేష్యలతో. బ్యాడ్ లైఫ్, బ్యాడ్ క్యారెక్టర్. నిజమే కాదని ఎవరున్నారు? బైబిల్ ఆయన చెప్తున్నాడు, వేషలతో పోయి తినేశాడు, ఆస్తి గొల్లైపోయింది, పోగొట్టుకున్నాడు, దిక్కుమాల స్థితికి వచ్చాడు. అంటే పెద్ద కుమారుడికి భావం ఏంటంటే ఇటువంటి బ్యాడ్ క్యారెక్టర్ని లోపలని బాకండి. ఆర్ యూ సీయింగ్ ద గాడ్స్ ట్రూత్? దేవుని వాక్య సత్యం చూస్తున్నారా? సమ్ టైమ్స్ కొన్నిసార్లు మనం చేస్తుంటే ఇఫ్ దేర్ ఇస్ ఎనీ బ్లేమ్ ఆన్ సమ్ పర్సన్, ఇంగ్లీష్ వచ్చేస్తున్నా కానీ తెలుగు చెప్తున్నాను, ఎవరి మీద ఒక నేరపడి చేయబడితే ఓకే, నేరపడి నిజమే, తప్పిపోయాడు, పలానా పడిపోయింది, తప్పి నిజమే. అయితే పశ్చాత్తాపడి తండ్రి ఇంటికి వస్తే ప్రేమించరా? పశ్చాత్తాపడి కన్నీరు కారుస్తూ, అయ్యా నేను తప్పిపోయాను, పాడైపోయాను, క్షమించు అంటే క్షమించరా? చేర్చుకోరా? తరిమేస్తారా? ఇంతకీ పెద్దోడా, ఈ న్యూస్ నీకు ఎవరు చెప్పారా? నేను అంతా పంపించి గమనిస్తూ న్యూస్ రాబడుతున్నా, వాకప్ చేస్తున్నా. చాలామంది ఏం చేసే పని అంటే ఎంత న్యూస్ అవుతారు. కొంతమంది రమణ పరిస్థితి ఏంటి, రమణ కుటుంబ సంగతి ఏంటి, అదేంటి, ఇదేంటి అంత సమాచారం రాబట్టే వాళ్ళు. ఈనాడు పేపరు పనికిరాదు, టీవీ 9 పనికిరాదు, రాబట్టి కొన్ని దాన్ని 10 మందికి ప్రచారం చేసే తత్వాలు, ఆ వ్యక్తిత్వాన్ని మసిబూసి బూడిద పూసి లేక బురద పూసే పరిస్థితులు. పిల్లరా, ప్రేమ దోషమన్నిటినీ కప్పును. పిల్ల రిపెంట్ అయితే రిపెంటెన్స్, పశ్చాత్తాపడే ప్రతి వ్యక్తిని ఎంత ఘోర స్థితికి దిగజారును క్షమించాల్సిందే. పాట పాడతావు, ఎంత ఘోర పాపినైనని పాట, వీళ్ళతో అది కూడా పాడతారు మంచి బ్రదర్స్. క్షమించు, రా 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 రా, దేవుని ప్రేమ కమ్ అని చెప్తుంది తప్ప గోవే నెవర్. గాడ్ నెవర్ సెస్ గోవే. ఒక్క నరకానికి పోయేటప్పుడు మాత్రం నన్ను విడిచి నరకానికి పోని అంటాడు. కానీ బ్రతికినట్టు మన సేవకులైనా పెద్దలైనా సహోదరులైనా మనం తెలుసుకోండి పిల్లరా, లోకంలో మనము క్రీస్తు ప్రేమను కలిగి ఒక వ్యక్తి పశ్చాత్తాపడితే మాట గుర్తు, పశ్చాత్తాపడితే అట్లే ఉండను కాదు, సారీ దేవా, సారీ ప్రభువా, సారీ అన్నలారా అక్కలారా, నేను తప్పిపోయాను, నేను పాడైపోయాను వస్తే నెక్అవుట్ చేయబాకండి, రిసీవ్ చేసుకోవాలి. ఒకసారి నేను విన్నాను సాక్ష్యం. భక్త్ సింగ్ గారు వాక్యపరిచయం చేస్తుంటే ఒక అతను తాగి వచ్చాట లోపలికి. అన్న వాళ్ళందరూ లోపలికి ఇక్కడ తోసేస్తున్నారు, ఆగు ఎక్కడెక్కడ. కానీ భక్త్ సింగ్ అన్నారు, ప్లీజ్ లెట్ హిమ్ కమ్ సిట్ డౌన్ అన్నాడు. జరిగింది ఇది. లోపలికి వచ్చి కూర్చున్నాడు. ఏం జరిగింది తెలియదు. హీ వాజ్ బోర్న్ అగైన్. హల్లెలూయా. రక్షించబడ్డాడు. యేసు వచ్చింది ఎందుకండి?
ఇందాక చదివినటువంటి ఆరాధన వాక్య భాగాలు ఇంకొంచెం కిందకు వస్తే, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు. చెప్పండి, మీరేమో చెప్పాలనుకుంటారు? పాపులను చెప్పండి, పాపులను రక్షించుటకు. ఎవరిని? పాపులను. పాపులు అంటే ఎవరు? చెడిపోయినలే. నేను నీతిమంతుల కోసం రాలేదు యేసు చెబుతున్నాడు. కాబట్టి చాలా మనం ఏంటంటే వీఆర్ ఇన్ బ్లైండ్నెస్. మనం కొంతమేరకు మనము ప్రియులరా గుడితలో ఉన్నాం. ఎందుకంటే దేవుని మనసు వేరే, మన మనసు వేరుగా ఉంది. ముగింపు వస్తాం తర్వాత. చూడండి, నెక్స్ట్ చూసినట్లయితే 28 వచనం, తండ్రి వెలుపలకు వచ్చి లోపల రమ్మని బతిమాలితే లోబడాలా? బుజ్జగిస్తే లోబడాలా? కొందరు లోబడరు. నువ్వే నాకు చెప్పేది కఠినత్వం. తండ్రి వచ్చి ప్రేమతో, బిడ్డ పెద్దోడా రా లోపల రా, మీ తమ్ముడే కదా వచ్చాడు, పశ్చాత్తాపడ్డాళ్లే, సరి చేసుకున్నాళ్లే, నీతో కలిసి ఉంటాడంటే వాళ్ళు వచ్చాడు దరిద్రుడు ఇంటికి, నాకు అడ్డగా వచ్చాడు, నేనే రాజు అనుకున్న ఇంటికి అడ్డగా వచ్చాడు, అక్కర్లేదు నేను లోపల రాను అన్నట్టుగా నిలబడిపోయాడు. 31, అందుకతడు కుమారుడా నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావని, నావనియు నీవే. మనం సంతోషించ యుక్తమే. ఇక్కడ ముగింపు టైం లేదు చెప్తున్నాను. ఇక్కడ నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవే. నాయనే నీయే కదా. ఎందుకంటే చిన్న కుమారుడు వాడికి వచ్చి ఆస్తి ఎత్తుకోపోయాడు. నాకున్న నీకే కదరా మిగిలినన్ని. తెలీదా నీకు? ఎందుకు అంత స్వార్థం? తెలుసు వాడికి. ఓన్లీ ఒక కారణం ఏంటంటే తమ్ముడు మీద ప్రేమ లేదండి. ఆస్తంతా తన మిగిలినంతా తనదే తెలుసు. కానీ ఎందుకు ఇక్కడ గొడవపడుతాడు తండ్రి వీడు నా ఇంట్లోకి రావడం ఇష్టం లేదు, నేనే ఉండాలి. ప్రేమ 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 ఎప్పుడు కూడా చేర్చుకుంటుంది, ద్వేషము వ్యక్తిని తరివేస్తుంది. పిల్లరా, మీరు ప్రేమించేవారైతే చేర్చుకోండి, క్షమించండి, సమాధానంగా ఉండండి, ఒకరికొకరు సహవాసం చేయండి. అంతేకాని ద్వేషభావంతో ఈ వ్యక్తి నాకు ఎంత దూరం పోతే అంత మంచిదని తరిమేయద్దు, తోసివేయద్దు. వారు ఆశతో ప్రేమతో నీ దగ్గరకు వచ్చినప్పుడు, నీ ఇంటికి వచ్చినప్పుడు, లేక మందిరానికి వచ్చినప్పుడు వారిని రిసీవ్ చేసుకోవాల్సినటువంటి, లేక స్వీకరించి వారి బాధ్యత మోయవలసినటువంటి, పరిచయం చేసినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఏమైందో తెలుసండి, ఆ తర్వాత చూసినట్లయితే పెద్ద కుమారుడు లోపలికి వచ్చాడా? ఎక్కడున్నాడు? ఇంటి బయట. స్టోరీ అడిగా అయిపోయింది. యేసుప్రభు కొంచెం పొడిగించి కొంచెం స్టోరీ చెప్పి బాగుండి అనిపిస్తుంది నాకు. కానీ యేసుప్రభు అక్కడ ఆపేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఏమిందంటే కంక్లూషన్ ఎండింగ్ ఏంటంటే, బయట ఉన్నవాడు లోపలికి వచ్చాడు, లోపల ఉన్నవాడు బయటకు వెళ్ళిపోయాడు. అది జరిగింది. మళ్ళీ చెప్పేదా? బయట ఉన్నవాడు లోపలికి వచ్చాడు, చిన్న కుమారుడు. లోపల పెద్ద కుమారుడు ఎక్కడ వెళ్ళిపోయాడు? బయట వెళ్ళిపోయాడు. లోపల రాలేదండి. కొంతమంది వెళ్ళిపోతే బ్రతికులని రారు, కాళ్ళు గడ్డలు పట్టుకొని రారు. ఏం చేద్దాం? వదిలేయడమే. వాళ్ళని బ్రతిమలాడడం మన బాధ్యత, వెళ్ళి అడగడం మన బాధ్యత, వాళ్ళ సమస్య తెలుసుకోవడం మన బాధ్యత, జవాబు చెప్తాం. ఒకవేళ ఈ పెద్ద కుమారులాగా నా జబాగా అని అన్నారనుకోండి, ఏం చేయలేము. కాబట్టి ప్రశ్న ఏంటంటే, ఎందుకు నువ్వు దేవుని రాజ్యానికి వెలుపటనే బ్రతుకుతావు? అందుకే వేశ్యలు, ఏమండి, ఈ యొక్క సొంకరులు మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తున్నారు. ఈ సెల్ఫ్ రైట్ చేస్తున్నారే ఈ పరిసయ్యులు, శాస్త్రం. చెప్పాలంటే ఈ పెద్ద కుమారుడు ఎవరికి సంకేతం అంటే, స్వనీతితో బ్రతికే పరిసయ్యులకు, శాస్త్రులకు ఒక సంకేతము. వాళ్ళు ఇన్సైడ్ దేవుడి రాజ్యం లోపల రారు, బయటే ఉండి తగు వేస్తూ ఉంటారు, విమర్శిస్తూ ఉంటారు. చివరికి వారు దేవుని రాజ్యంలో ప్రవేశించనేరరు అని యేసే చెప్పాడు. చెప్పిన మాటలు నీకు అర్థమైతే ఆలోచన చేయండి. దేవుడితో మాట్లాడితే పశ్చాత్తాపడండి. నీ తమ్ముడు కోసం, నీ చెల్లి కోసం ప్రార్థన చేయండి. ఎవరు నిన్ను బట్టి దూరం అయిపోతే వాళ్ళని సమకూర్చుకుందాం. అందరితో కలిసి మన ప్రభువుని ఆరాధిద్దాం. పరిశుద్ధాత్ముని
పరిశుద్ధాత్ముని క్రియా, ఇది దేవుని నూతన క్రియా, ఇది దేవుని నూతన క్రియా.